Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 Hospitals. So మనకు వచ్చే క్వశ్చనైర్లో రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుంటున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ల్యాప్టాప్ థైస్ మీద పెట్టుకొని వర్క్ చేస్తే సెక్స్లో కానీ స్పర్మ్ మొటిలిటీలో కానీ ఇబ్బంది ఉంటుందా అనే క్వశ్చన్. సో జనరల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, వేరే రెగ్యులర్ బిజినెస్ పీపుల్ కానీ హూ ఎవర్ వర్కింగ్ విత్ దర్ ల్యాప్టాప్స్ థైస్ మీద రెగ్యులర్గా పెట్టుకుంటూ దానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదైతే కూలర్ లాంటిది ఉంటుందో దాన్ని యూటిలైజ్ చేయకుండా వాడటం వల్ల హీట్ అనేది వస్తుంది. సో హీట్ వల్ల ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? సో టెస్టిస్ అనేవి మేల్స్లో మ్యామల్స్ అంటే పాలిచ్చే జంతువులు కానీ హ్యూమన్స్లో కానీ బాడీ లోపల ఉండకుండా ఓవరీస్ లాగా బయటికి ఎందుకు ఉన్నదంటే టు డిక్రీజ్ ద టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ కంటే ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల స్పర్మ్ కాన్సన్ట్రేషన్, మొటిలిటీ, మార్ఫాలజీ అంటే క్వాలిటీ బేసిక్గా ఇంప్రూవ్ అవ్వడానికి అవి బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ ప్రొడక్షన్ ఆ టెంపరేచర్స్లో ఉంటాయి. సో ఈ ల్యాప్టాప్ మీద పెట్టుకోవటం వల్ల లేదా ఇదే ప్రాబ్లమ్ రెగ్యులర్గా హీట్ ఎన్విరాన్మెంట్లో ఉండేవాళ్ళు లైక్ షెఫ్స్ కానివ్వండి, వంట చేసేవాళ్ళు, వేడి ప్రదేశాల్లో వర్క్ చేసేవాళ్ళు, కోల్ మైనర్స్ కానివ్వండి, ఓకే, హీట్లో బయట ఎండలో పనిచేసేవాళ్ళు. సో ఈ టెంపరేచర్స్ రైజ్ అవ్వటం వల్ల స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ తగ్గిపోయే అవకాశము, దీనివల్ల ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉండే అవకాశము ఉంటుంది. సెక్షువల్ హెల్త్ పరంగా అంటే ఎరెక్షన్స్ పరంగా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లాగంటే టెస్టిస్లో నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ కాకుండా సెకండ్ ఫంక్షన్ ఈజ్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్. టెస్టోస్టిరాన్ ఈజ్ మేల్ సెక్షువల్ హార్మోన్ అంటే కోరిక కలిగించే హార్మోన్, డిజైర్, సెక్షువల్ ఎరెక్షన్కి కానీ ఎరోజల్కి కానీ హెల్ప్ అయ్యే హార్మోన్. సో ప్యారలల్గా టెస్టోస్టిరాన్ కూడా తగ్గటం వల్ల ఎరెక్షన్స్, కోరికలు తగ్గే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్ హీట్ ఫ్రమ్ యువర్ పెల్విక్ ఏరియా. థ్యాంక్ యూ.